మేడిగడ్డకి ఇవాళ మనం అంతా వచ్చాం. పత్రికేయ మిత్రులు మీరు అడుగుతారు, ఏం చూశారు మీరు మేడిగడ్డలో? పత్రికల్లో ఏం రాయాలి? మేడిగడ్డలో బీఆర్ఎస్ నాయకులంతా వచ్చి, ఇంజనీర్లంతా వచ్చి ఏం చూశారు? ఒక్కటే మేము చూసాం, ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజులు దాటినా కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్టోబర్ 21 నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది. మీరు కూడా చూశారు విలేకరులంతా. పియర్స్ దగ్గర తట్టేడు మన్ను తీయలేదు. పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది. అంటే దాని అర్థమైంది, ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు, కారణాలు తెలుసుకోలేదు, దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది. మేము ఇక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు, ప్రజల కోసం ఆలోచించినోడు కాదు, అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు